హాయ్ ఫ్రెండ్స్, నేను మీ హఫీజ్ మీరు చూస్తున్నారు తెలుగు టెక్ ట్యూట్. ఫ్రెండ్స్, ఇవాళ వీడియోలో మనం నాయిస్ బడ్స్ VS101 ట్రూలీ వైర్లెస్ ఇయర్ బడ్స్ని అన్బాక్సింగ్ చేద్దాం. చాలా తక్కువ ప్రైస్లో ఎక్కువ ఫీచర్స్ తోటి వీళ్ళు దీన్ని లాంచ్ చేశారని చెప్పేసుకోవచ్చు. దాంతోపాటే ఈ ట్రూలీ వైర్లెస్ ఇయర్ బడ్స్ని ట్రూలీ వైర్లెస్ ఇయర్ బడ్స్ని మీరు గివేలో గెలుపొందొచ్చు. గివేలో గెలుపొందడం చాలా సింపుల్ ఉంటుంది. యాస్టీస్ నేను డిస్క్రిప్షన్లో 2 లింక్స్ ఇస్తాను. దాంతోపాటు వీడియో మధ్యలో ఒక క్వశ్చన్ అడుగుతాను. ఆ క్వశ్చన్కి మీరు ఆ వీడియో కింద ఆన్సర్ చేయాల్సి ఉంటుంది. సో ఏ ఆన్సర్ పడితే ఆన్సర్ రాయకండి. నేను ఏ క్వశ్చన్ అయితే అడిగానో ఆ క్వశ్చన్ ఆన్సర్ మాత్రమే చేయండి. సో విన్నర్ని టెక్నిక్స్లో అయితే అనౌన్స్ చేస్తాను. సో మరి ఫటాఫట్ అన్బాక్సింగ్ అయితే చేసేద్దాం. సో ఇది ఫ్రెండ్స్ నాయిస్ వాళ్ళ బడ్స్ VS101 బాక్స్ పైన డిజైన్ మీరు చూడొచ్చు. బాక్స్కి బ్యాక్ సైడ్ ఇంకో కొన్ని ఫీచర్స్ మెన్షన్ చేస్తారు చూడండి. ఫుల్ టచ్ కంట్రోల్ ఉంటుందని చెప్పి, 18 అవర్స్ ప్లే టైం వస్తుందని చెప్పేసి, 8mm డ్రైవర్స్ వాడారని చెప్పేసి, IPX5 వాటర్ ప్రూఫ్ అని చెప్పేసి అయితే దీనిలో వీళ్ళు మెన్షన్ చేయడం జరిగింది. ఇప్పుడు మనం దీని సీల్ని ఫటాఫట్ బ్రేక్ అయితే చేసేద్దాం. దాంతోపాటు దీని గివ్ అవే క్వశ్చన్ వచ్చేసి దీనిలో ఎంత డ్రైవర్ వాడారు అనేది నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేసిన 2 వీడియో లింక్స్లోకి వెళ్ళేసి సపరేట్గా కామెంట్ చేయండి. నేను ఇంతకుముందు చెప్పినట్టు విన్నర్స్ని టెక్నిక్స్లో అయితే అనౌన్స్ చేస్తాను. వీలైతే బ్రేక్ అయిపోయింది ఫ్రెండ్స్. దీన్ని ఇలా మనం ఓపెన్ చేసేద్దాం. ఓపెన్ చేసిన వెంటనే పై వైపే మనకు ఈ నాయిస్ వాళ్ళకి సంబంధించిన యూజర్ మాన్యువల్ అయినా కానివ్వండి, వారంటీ కార్డ్ అయినా కానివ్వండి, ఇవి చూడడానికి కనిపించేస్తున్నాయి. సో దీన్ని మనం సైడ్కి ఉంచినట్టయితే బాక్స్ లోపల వైపు మనకు ఇక్కడ ఒక కేసు కనిపించేస్తుంది. మేబీ ట్రూలీ వైర్లెస్ ఇయర్ బడ్స్ దీనిలోనే ఉంటాయి. లోపల వైపు చూసుకున్నట్టయితే ఎక్స్ట్రా ఇయర్ క్యాప్స్ని ప్రొవైడ్ చేస్తారు. దాంతోపాటే టైప్ సి కేబుల్ని అయితే ప్రొవైడ్ చేశారు. సో మనకు తక్కువ బడ్జెట్లో జనరల్గా చాలా కంపెనీస్ అనేవి టైప్ సి కేబుల్ని స్కిప్ చేస్తుంటాయి, టైప్ సి పోర్ట్ని స్కిప్ చేస్తుంటాయి. కాకపోతే వీళ్ళు టైప్ సి కేబుల్ని ఇచ్చారని చెప్పేసుకోవచ్చు. వాటన్నిటి మనం సైడ్కి ఉంచేసి ఈ కవర్లో నుంచి మనం ఈ కేస్ని రిమూవ్ చేసినట్టయితే చూడండి, చాలా ఇక్కడ మనకు మంచి బిల్డ్ క్వాలిటీతో కూడిన ఈ బ్యాక్ కేస్ చూడడానికి కనిపించేస్తుంది. దీనిపైన నాయిస్ వాళ్ళ బ్రాండింగ్ ఉంది. కింద LED లైట్స్ ఉన్నాయి. నెక్స్ట్ బ్యాక్ సైడ్ చూసుకున్నట్టయితే ఏం లేదు. కింద వైపు చూసినట్టయితే టైప్ సి పోర్ట్ని ప్రొవైడ్ చేశారు. ఒకసారి దీన్ని మనం ఇలా ఓపెన్ చేద్దాం. ఓపెన్ చేసిన వెంటనే దీని లోపల వైపు మనకు చూడండి ఈ ట్రూలీ వైర్లెస్ ఇయర్ బడ్స్ కనిపించేస్తున్నాయి. సో చూడడానికి చాలా స్టైలిష్గా, అంతేకాకుండా చాలా లైట్ వెయిట్గా ఉన్నాయి. దాంతోపాటే దీనికి చుట్టూ ఒక స్టిక్కర్ని ప్రొవైడ్ చేశారు కదా. సో ఈ స్టిక్కర్ని కూడా మనం ఇలా రిమూవ్ చేసేద్దాం. ఇయర్ బడ్స్ బిల్డ్ క్వాలిటీ బ్యాగ్ ఉంది. షైనీ ఫినిష్ని అయితే ప్రొవైడ్ చేశారు. సో దాంతోపాటే మనకు ఇక్కడ ఎల్ అని చెప్పేసి ప్రింట్ చేశారు చూడండి. అంటే ఇది లెఫ్ట్ సైడ్ది, తర్వాత ఇది రైట్ సైడ్ అని చెప్పేసి. నాకు నచ్చిన విషయం ఏంటి అంటే ఇవి చాలా లైట్ వెయిట్గా ఉన్నాయి. ఒకసారి దీనిలోనే ఇన్సర్ట్ చేద్దాం ఇవి. సో దీనిలో ఇన్సర్ట్ చేసిన వెంటనే చూడండి ఇవి ఛార్జ్ అవ్వడం స్టార్ట్ అయిపోయాయి. సో ఇప్పుడు ఒకసారి దీన్ని పేరు కూడా చేసేసి దీని సౌండ్ క్వాలిటీ ఎలా ఉంది అనేది చూద్దాం. సో దీనికి వెయిట్ గురించి మాట్లాడితే ఓన్లీ ఇది 4 grams ఉంటుంది ఒక్కొక్కటి. సో ఛార్జింగ్ కేసు తోటి కలుపుకుంటే 33 grams ఉంటుంది. నేను ఇంతకుముందు చెప్పినట్టు 8mm డ్రైవర్ని అయితే దీనిలో వీళ్ళు ప్రొవైడ్ చేశారు. బ్లూటూత్ 5.0 మీద అయితే వర్క్ చేస్తుంది. సో మనకు ఈ ఇయర్ బడ్స్ ఛార్జింగ్ టైం గురించి మాట్లాడినట్టయితే 90 minutes టైం పట్టుద్ది. సో ఛార్జింగ్ కేసు గురించి మాట్లాడినట్టయితే 2 hours టైం పట్టుద్ది. సో మనం ఒకసారి ఛార్జ్ చేసి 3 times అయితే వీటిని యూస్ చేసుకోవచ్చు అన్నట్టు. అంటే ఛార్జింగ్ కేసులో పెట్టుకుంటూ 3 cycles వరకు అయితే దీన్ని యూస్ చేసుకోవచ్చు. ఇక మనం స్టాండ్ బై టైం గురించి మాట్లాడినట్టయితే 50 hours వరకు అయితే ఇది వచ్చేస్తుంది. నేను చెవులకు పెట్టుకున్నా కూడా పెద్ద వెయిట్ మోసినట్టు అయితే అనిపించట్లేదు. చాలా లైట్ వెయిట్గా అయితే ఉన్నాయి. కొన్ని సాంగ్స్ కూడా విని చూద్దాం. ఇక్కడ మనం నాయిస్ బడ్ VS101 రావడం మీరు ఇక్కడ గమనించవచ్చు. దాన్ని నేను ట్యాప్ చేసిన వెంటనే పేరింగ్ అనేది అయితే కంప్లీట్ అయిపోయింది. సో సౌండ్ క్వాలిటీ గురించి మాట్లాడినట్టయితే ప్రైస్కి తగ్గట్టు అన్ని బ్యాలెన్స్డ్గా ఉన్నాయని చెప్పేసుకోవచ్చు. మనకు ఇన్స్ట్రుమెంటల్ సౌండ్స్, వోకల్ సౌండ్స్ బాగానే వినిపించేసినాయి. కాకపోతే బేసే ఇంకా ఎక్కువ ఉంటే బాగుండని చెప్పేసి నాకైతే అనిపించింది. దాంతోపాటు కంఫర్ట్గా ఉన్నాయి, లైట్ వెయిట్గా ఉన్నాయి. ఫ్రెండ్స్, మరి ఓవరాల్ చూసుకున్నట్టయితే ఇది నాయిస్ బడ్స్ VS101 అన్బాక్సింగ్. మరి మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.